నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. ఘనంగా ఐతా బాబురావు 5వ వర్ధంతి హాజరైన సిపిఐ మండల కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్, సహాయ కార్యదర్శి నరాటి రమేష్. బడుగు బలహీన వర్గాల పీడిత కార్మిక కర్షక వర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అలుపెరగని పోరాటాలను చేసి అమరుడైన ఐతా బాబురావు ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచిపోయి చిరస్మరణీయుడైనారని సిపిఐ మండల కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్, సహాయ కార్యదర్శి నరాటి రమేష్ పేర్కొన్నారు. 5వ వర్ధంతిని పురస్కరించుకుని ములకలపల్లి మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రెస్ క్లబ్ పక్కన ఉన్న బాబురావు స్మారక స్తూపం వద్ద యూసఫ్ పార్టీ జెండాను ఆవిష్కరించి ఆయన సేవలను కొనియాడారు. పార్టీ కార్యకర్తలు, కార్మిక నాయకులు సమక్షంలో బాబురావు ఘనంగా నివాళులర్పించారు. అసరాపేట నియోజకవర్గంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులుగా పనిచేసిన బాబురావు పార్టీ సిద్ధాంతాలను అంకిత భావంతో కట్టుబడి పార్టీ పోరాటాల్లో భాగంగా వివిధ పోరాటాలను నాయకత్వం వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినారు. ప్రజా సమస్యలను గుర్తించి ప్రజలను సమీకరించి సమస్యల పరిష్కారానికి పలు ఉద్యమాలను ముందుండి పోరాటాలు చేసిన చరిత్ర బాబురావుది కొనియాడారు. ఆశయ సాధన కోసం మనమందరం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సీనియర్ నాయకులు నరాటి సత్యం, అనుముల సాయి, హమాలి నాయకులు ఏటీయూసీ నకిరేకంటి పుల్లారావు, సాగర్, రావుల రమేష్, పెట్టి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికో పనిచేస్తూ వారి జీవితం మొత్తం దానికి ఎదురైంది. వారి కుమార్తె ఇంకా పామురావు గారు గత 4 పండుగ పాలించారు. వారి జ్ఞాపకార్థం వారి కుటుంబం పార్టీకి చేసిన సేవకి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ పార్టీ ఈరోజు వారి 5వ వర్ధంతిని మనం ఘనంగా జరుపుకోవటం ఇదిగా ఉంది. వారు చేసినటువంటి త్యాగాలు, వారు చేసినటువంటి సేవలు పార్టీకి గణనీయమైనవి. అలాగే వారి కుమారుడైనటువంటి సీనియర్ విలేకరి ఐతా శేషగిరిరావు గారు కూడా మా పార్టీకి ఎంతో సేవ చేస్తూ ఒక విలేకరిగా మంచి పేరు పెట్టినట్టు సంపాదించారు. మా పార్టీ వారికి ఎప్పుడూ వారి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉండదని సందర్భాన్ని తెలియజేస్తూ వారికి జోహార్పిస్తున్నారు. జోహార్ ఐతా బాబురావు గారికి, జోహార్ ఐతా బాబురావు గారికి, జోహార్ ఐతా బాబురావు గారికి, జోహార్ ఐతా బాబురావు గారికి. अमर है बाबूराव गारू, जोहर ऐता बाबूराव गार की, जोहर ऐता बाबूराव गारी की, जोहर ऐता बाबूराव गार की, जोहर ऐता बाबूराव गार की.